హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇలాగ చక్కగా రైస్ శుభ్రం కడిగి పెట్టుకుని నానబెట్టుకున్నానండి. ఇవిగోండి, మష్రూము, గ్రీన్ బఠానీ, బీనీసు, క్యారెట్, ఆలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇవి కొన్నేమో లవం మగ్గలు, ఇలాచి, ఆకు, దాచిన చెక్క. ఇది బిర్యానీ మసాలా అండి. ఇది ఏం లేదు. ఇది ఎలా చేసుకోవాలంటే లవంగాలు, దాచిన చెక్క, యాలకులు, స్టార్ పువ్వు, అనాస పువ్వు అన్నీ కలిపి చక్క ద్వారగా వేయించండి. ఇలాగ చేసుకోవాలి, పట్టుకోవాలి. ఈ పొడి, పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్టు, సాల్టు. ఇది పచ్చి కొబ్బరి, ఒక ఇంత పచ్చి కొబ్బరి ముక్క తీసుకునండి, చక్కగా ఇలాగా చేసుకోండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, టమోటా. వీటితో నేను వీటితో నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నానండి. ఎలా చేయాలో ప్రాసెసర్ చూపిస్తాను రండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించి బాండి పెట్టాను. ఇదిగోండి, దాంట్లోకి ఫస్ట్ ఒక 2-3 స్పూన్లు అంతా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్ 2, నెయ్యి ఎంత వేసుకున్నామో ఆయిల్ అంత వేసుకోండి. బిర్యానీ కదండి, కొంచెం ఎక్కువే పడుతుంది, చూసుకుని వేసుకోండి. హీట్ అవుతుంది కదండి. ఇదిగోండి, ఈ హోల్ గరం మసాలా ఉంది కదా, ఇవి వేసేసుకోండి. ఇగో 2-3 ఆకులు, ఒక 4-5 యాలకులు, ఒక 10-12 లవంగాలు, ఒక ఇంచు దాచిన చెక్క. ఇవన్నీ వేసేసుకున్నాం కదా. అవి కొంచెం అలాగా రోస్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇదిగోండి, ఆనియన్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవి వేసుకోండి ఫస్ట్. ఆనియన్, పచ్చిమిర్చి వేసాక అవి వేపుకోండి. కొంచెం వేగనిద్దామండి. ఇవిగోండి, ఆనియన్స్ వేగినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మన మష్రూము మొత్తం అన్నీ, గ్రీన్ బఠానీ, క్యారెట్, బీన్స్, ఆలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. వేసేసుకుని నా కుకింగ్ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇవ్వండి. మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి, కొంచెం మగ్గాలి. ఇదిగోండి, మూత తీసాను. ఇగో అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసేసాం కదండి. ఇగో అన్నీ కొంచెం లైట్గా మగ్గినాయి. ఇప్పుడు అందులోకి ఏం చేద్దామంటే, ఇగోండి, చిటికెడు అంటే చిటికెడు పసుపు, ఎక్కువ వేసుకోకండి, చిటికెడు వేసుకోండి. ఇదిగోండి, సరిపడినంత సాల్ట్. వేసేసుకుని ఒకసారి అటు ఇటు కలిపేసేయండి. పసుపు, సాల్ట్ వేసేసాం కదా. ఇప్పుడు ఒక ఫుల్ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. చక్కగా ఈ ముక్కల్లో ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. మూత పెట్టకుండానే వేయించుకుందాం. ఇలాగా తిప్పుకుంటూ చక్కగా. ఇదిగోండి, అల్లం వెల్లిగడ్డ వేసాక కొంచెం ఒక 2 నిమిషాలు వేయించాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇందాక చూపించాను కదండి, ఒక చిన్న సైజు పచ్చి కొబ్బరి తీసుకుని అది ఇలాగా మిక్సీలో వేసుకుని ఇలా చేసుకోండి చక్కగా. అది కంపల్సరీ వేసుకోండి, బాగుంటుంది. వెజిటేబుల్ బిర్యానీకి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి,
ఇది గరం మసాలా పట్టించుకున్నాను అని చెప్పాను కదండి, అది ఇది గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేయండి, పెద్ద స్పూన్తో హాఫ్ స్పూన్ వేయండి. ఈ కొబ్బరి, ఈ గరం మసాలా అన్నీ చక్కగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే ఒక హాఫ్ స్పూను కారం, కారం కూడా వేసేసాం కదా. చక్కగా అన్నీ ఇవ్వండి. పుదీనా ఒక గుప్పుడు వేసేసుకోండి చక్కగా, కొత్తిమీర ఒక గుప్పుడు, టమాటా ఇప్పుడు వేయండి. టమాటా తొందర మగ్గిపోతుంది, ఇప్పుడు వేసుకోండి. ఒక పెద్ద టమాటా కట్ చేసుకుని వేసుకోండి. కొంచెం పచ్చిది కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు వేసేసుకుని ఇవన్నీ ఒకసారి తిప్పేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి. ఒక 2 నిమిషాలు అంతే. ఇదిగోండి అన్నీ వేసేస్తాం కదా, ఒకసారి అటు ఇటు తిప్పేసుకునండి. ఒక 2 స్పూన్ల అంత పెరుగు వేసుకోండి. ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్ల అంత పెరుగు కూడా వేసుకోండి, బాగుంటుంది. పెరుగు వేసేసాక చక్కగా ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఒక అరగంట ముందు కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అండి. ఈ పొలం నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. చక్కగా వాటర్ అంతా తీసేసి రైస్ వేసేసాను. రైస్ వేసుకుని ఒకసారి అడిక్కి పైకి ఇట్లాగా రైస్ కొంచెం ఇట్లా అడుక్కి పైకి అనేసుకునండి. ఒక నిమిషం అలా ఉంచి మనం వాటర్ పోసుకోవాలి. ఈ బాస్మతి రైస్ కండి 1కి 1.5 వేసుకోండి. నార్మల్ రైస్ అయితే 1కి 2 వేసుకోండి కొలత. ఇవి బాస్మతి రైస్ కాబట్టి నేను 1కి 1.5 వేస్తున్నానండి. 1 2 3 4 నేను 3 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. కరెక్ట్గా ఇదిగోండి 4.5 వాటర్ పోసేసాను, అంటే 1కి 1.5. ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకోండి. ఏమైనా ఉప్పు అయినా తక్కువైంది అనుకుంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. అంతే అండి. శుభ్రంగా కలిపేసుకుని ఇలాగా పైన ఇదిగోండి ఇంకొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి మనం పట్టు పెట్టుకున్న గరం మసాలా ఒక పావు స్పూన్ అలా పైన వేసేసి మూత పెట్టేద్దామండి. ఒక 5 మినిట్స్ హైలో పెట్టి తర్వాత సిమ్లో పెడదాం. ఇదిగోండి మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు దగ్గరికి అవుతుంది కదా. ఇప్పుడు మంట హైలోంచి తీసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకుని ఇట్లాంటి మూత ఏదైనా పెట్టేసి ఏదైనా పైన బరువు పెట్టండి. అలాగా హైలో ఇంక పెట్టకండి, మీడియంలో పెట్టేసుకుని బరువు పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే తర్వాత చూపిస్తాం. ఇదిగోండి సిమ్లో పెట్టి 5 మినిట్స్ అయింది, తీస్తున్నాను. అదిగోండి మన వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీ రెడీ. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. చక్కగా 1కి 1.5 వేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, మన వెజిటేబుల్ పులావ్ రెడీ. ఇదిగోండి వేడి వేడి వెజిటేబుల్ పులావ్ రెడీ. చక్కగా ఇలా వేడి వేడిగా వేసుకుని ఇదిగోండి దీనికి కాంబినేషను రైతా, ఇదిగోండి మష్రూము ఆలు కుర్మా చేశాను, ఇది కాంబినేషను.
ఇదిగోండి మన వెజిటేబుల్ పులావ్ రెడీ. సబ్స్క్రైబ్.